హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేయండి. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని బాగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోండి. కడుక్కున్న చికెన్లోకి మంచిగా 2 స్పూన్లు పెరుగుని వేసుకోండి, చిక్కటి పెరుగుని వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి చికెన్ మసాలా వేసుకోండి, కొంచెం చికెన్ మసాలా, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోండి. 2 స్పూన్స్ కారంలోకి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇంకా అలాగే చెక్క, బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి వీటన్నిటిని కచ్చా పచ్చాగా దంచుకొని వాటిని కూడా దాంట్లోకి వేసుకోవాలి. రోల్లో దంచుకొని వేసేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని కూడా పిండుకొని వేసేసుకోవాలి. మనం తర్వాత అన్నంలోకి కూడా కొంచెం వేసుకోవచ్చు, కాకపోతే దీంట్లో లెమన్ వేసుకోండి పిండుకొని. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. నిమ్మకాయలో ఉన్న గింజలు తీసేసి మంచిగా పిండేసుకొని దాంట్లోకి వేసుకొని అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే దాంట్లోకి చాజీరా కూడా వేసుకోండి కొంచెం. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మనము వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని వేయించుకోండి. బ్రౌనిష్ అయ్యేంతవరకు బాగా కలుపుకుంటూ ఉండండి. కలుపుతూ కొంచెం ఆయిల్ వేసి కలుపుతూ ఉండండి. కొద్దిసేపటికి మనకి మంచిగా బ్రౌనిష్ అయిపోతాయి ఆనియన్స్. ఆలోపు మనం పక్కకి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 గ్లాసులు రైస్ వేసుకొని నానబెట్టుకోవాలి కడుక్కొని. మేమైతే 4 మెంబర్స్కి 3 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకొని పెట్టుకుంటున్నాము. మీరు ఎంతమందికి కావాలి అంటే అంత రైస్ తీసుకొని కడుక్కొని పెట్టుకోండి. మేము 3 గ్లాస్ రైస్కి చెప్తున్నాము. 3 గ్లాస్ రైస్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనకి ఆనియన్స్ కూడా బ్రౌనిష్ అయిపోతాయి. ఆ తర్వాత ఒక బగోనా తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, అలాగే కొంచెం లవంగాలు, ఒక 5-6 లవంగాలు వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా చాజీరా వేసుకోండి. చాజీరా ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అలాగే మనము కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకోవడానికి దాంట్లో వేసుకున్నాము, అందుకని దీంట్లో కూడా కొద్దిగా వేసుకోండి. కడుక్కొని పెట్టుకున్న మనము పుదీనా ఇంకా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా కొద్దిగా ఆయిల్లోకి మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా అవన్నీ మగ్గిన తర్వాత దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్స్. అల్లం వెల్లుల్లి వల్ల మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది బిర్యానీకి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఆయిల్లోకి. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ని కూడా పిండుకొని వేసేసుకోండి. దాంట్లోకి మనము 3 గ్లాస్ రైస్కి నానబెట్టుకున్నాం కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని మసిలించుకోండి. వాటర్ని బాగా మసిలేంత వరకు, ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మసిలించుకోవాలి. ఆ వాటర్ మరిగేటప్పుడే కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆలోపు మనము ఆ వాటర్ అనేవి పొంగొచ్చేంత వరకు మసిలేంత వరకు మనము పక్కన ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ అనేది మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అదంతా ఫ్రై అయ్యేలోపు మనకి రైస్ అనేది కూడా కొద్దిగా 90% ఉడికేంత వరకు మనము రైస్ని బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు టైం పడుతుంది. ఆ లోపు మనకి చికెన్ ఇంకా రైస్ 2 ఒకటేసారి ఉడికిపోతూ ఉంటాయి. పక్కన మంచిగా ఉడికిపోతాయి, తొందరగా అయిపోతుంది. రైస్లు వేసుకోవడానికి మనము అదంతా వాటర్ ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసి మళ్ళీ పక్కన పెట్టేసేయండి. ఆలోపు మళ్ళీ ఒకసారి చికెన్ని కూడా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఈ రైస్ని కూడా బాగా ఉడికించండి. ఈ చికెన్ అంతా కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేయండి.
ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోండి. ఆలోపు మనకి చికెన్ కూడా 90% ఉడికిపోతుంది. ఈ రైస్ కూడా 90% ఉడికిన తర్వాత సగం రైస్ తీసేసి దాంట్లోకి చికెన్ అంతా బ్రౌనిష్ మంచిగా ఉడికిన తర్వాత మనము హాఫ్ చికెన్ని ఒక లేయర్ వేసేసి ఆ రైస్ పైన వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ చికెన్ పైన మళ్ళీ సగం రైస్ తీసాక ఆ రైస్ అంతా వేసుకోవాలి. ఆ రైస్ పైన మళ్ళీ ఇంకో సగం చికెన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి కిందికి మీదికి కొంచెం కలిపేసి పక్కన పెట్టేసి కొద్దిసేపు ఆ రైస్ అంతా కూడా ఉడికేంత వరకు మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువుగా ఉండే వస్తువుని పెట్టి ఉడికించుకోండి. కొద్దిసేపట్లో మనకి మంచిగా రైస్ అంతా మంచిగా ఉడికిపోతుంది. మంచిగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనము బ్రౌనీస్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ ఎంతో రుచికరమైన రైస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.